త్వరలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒక్కో కుటుంబానికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేయనుంది జనసేన. అనంతపురంలో, కర్నూలులో దాదాపు 150 మంది కౌలు రైతులు చనిపోయారు. చనిపోయిన ప్రతి కౌలు రైతుకి స్వయంగా నేనే వెళ్ళి చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మేము 1,00,000 రూపాయలు మేము వారికి ఇవ్వబోతున్నాం. ఎవరో చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తారు. ఒకరోజు వెళ్ళాను, వెళ్ళి నేను గేట్లో నిలబడ్డా, లోపల కూడా పోలేదు. వాళ్ళ మిస్సెస్ పైనుండి చూసిందమ్మా. చూసి ఎవరో పెద్ద ఆవిడ వచ్చిందంటే మెట్లు దిగి ఆయన వచ్చారు. వచ్చి ఏంటమ్మా అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ సార్, ఖమ్మం రిటైర్డ్ ఎంప్లాయీ అన్న, అంతే. ఇంకా ఏమీ చెప్పలేదమ్మా. రెండమ్మా అని చేయబట్టుకొని కారు డ్రైవర్ రెడీ చేశారు ఆయన ఆఫీస్కి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించేటటువంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎలాంటి దాన ధర్మాలు చేశాడో మీకు తెలుసా? మీ నాయకులు, మీరు అభిమానిస్తున్న ప్రేమిస్తున్నటువంటి సో కాల్డ్ నాయకులు ఎంత దాన ధర్మాలు చేశారో మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ చేసినటువంటి గుప్త దానాల గురించి మీకు తెలుసా? తెలియకపోతే ప్రతి ఒక్కరు తెలుసుకోండి. 1993 నుంచి మొదలు పెడితే 2022 వరకు పవన్ కళ్యాణ్ చేసినటువంటి గుప్త దానాల విషయానికి వస్తే 1993లో యాక్టర్ సత్యానంద గారి చెల్లెలి పెళ్లి కోసం 1,00,000 రూపాయలు సాయం అందించారు పవన్ కళ్యాణ్. తొలి ప్రేమ సినిమా సమయంలో VCR అనాథ ఆశ్రమంకు ఆర్థిక సహాయం చేశారు. 1998లో సినిమా షూటింగ్ ప్రమాదంలో మరణించినటువంటి వ్యక్తి కుటుంబానికి 1,25,000 ఆర్థిక సాయం అందించారు. 1999లో కార్గిల్ వార్ సైనిక సంరక్షణకు 1,00,000 రూపాయలు సాయం చేశారు. 2005లో సునామీ బాధితులకు బాలు ఫ్రాంచైజీ ద్వారా సహాయం అందించారు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి కొన్ని వెలుగులోకి వచ్చినటువంటి దాన ధర్మాలు, గుప్త దానాలు, ఇంకా ఇలాంటివి బయటికి రానివి, వెలుగులోకి రానివి కోకొల్లలు ఉన్నాయి. సో ఇది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు మంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయినా, ఆయన గురించి నోరెత్తే స్థాయినా, ఆయన పేరు పలికే ఉచ్చరించే స్థాయిలో మనం ఉన్నామా అనేది మొదట మనం తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇన్ని గుప్తదానాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దోచుకు తింటాడా అని చెప్పేసి పవన్ జన సైనికులు ప్రశ్నిస్తున్నారు, పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒక విషయం, ఒక మనిషికి డబ్బు, హోదా, పేరు ఇవన్నీ కూడా వదులుకొని ప్రజలకు, రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని ప్రతిరోజు కూడా తప్పిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీకి ఈ సంవత్సరం ఎలక్షన్స్లో మనము ఓటు వేసి వారికి కనీసం ఒక 20 సీట్లన్నా మనం ఇవ్వగలిగితే మేబీ నెక్స్ట్ 5 years తర్వాత మనం ఒక మంచి పార్టీని, అంటే కరప్షన్ లేని పార్టీని మనము చూడగలం. అది కేవలము శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాత్రమే చేయగలరు. సో అటువంటి వారిని మనము సపోర్ట్ చేద్దాం. ప్లీజ్ సపోర్ట్ జనసేన.